నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కొత్త కొలువులతోటి వైసీపీలో మార్పు వస్తుందా? ఇటీవల కాలంలో వైసీపీలో నియామకాలు, పార్టీపరమైన నియామకాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాలకి కమిటీలను వేశారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు గారు, గుంటూరు ఇంకా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్రెడ్డి, వేమారెడ్డి అంటారు, ఈయన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్స్ మేరకు. అలాగే కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని వెంకటరామయ్య, పేర్ని నాని గారు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్, ఇంకా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా వెల్లంపల్లి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని నియమిస్తారు. సో ఈ నియామకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారు? ముందుగా వెల్లంపల్లిదే తీసుకుందాం. వెల్లంపల్లి మాజీ మంత్రి, హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, గులకరాయి దాడిలో ఆయన మీదే ముందుగా దాడి జరిగింది, తర్వాత అది డైవర్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది. అంతగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆనుకొని ఉండి మొత్తానికి కార్యక్రమం ఆ రోజు నడిపించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పిఎస్సి మెంబర్ చేశారా? అలా అని అనుకోవాలా? ఇలాగే అంబటి రాంబాబు గారు, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కన్నా కూడా నోటిపారుదల శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని అందరూ అంటుంటారు. అందుకోసం ఆయన గుంటూరు జిల్లా చెప్పారు. అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్కి ఇంతకుముందు నర్సరావుపేట పార్లమెంట్కి కంటెస్ట్ చేసి ఉన్నవారు, ఆయన ఓడిపోయారు. ఆయనకు ఆ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుడు. కైలే అనిల్ కుమార్కి కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి. దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, అలాగే కృష్ణా జిల్లాకి పేర్ని నాని గారు. వీళ్ళందరినీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవుల్లో నియమించారు అంటే, వస్తున్న ప్రశ్న ఏంటంటే జారిపోకుండా ఉండటం కోసం. అంబటి రాంబాబు గారు ఎలాగూ జారిపోరు, ఆయనతో వచ్చే ఇబ్బంది ఏం లేదు. సో ఆయనకి ఇచ్చినా ఇవ్వకున్నా పెద్ద నష్టమేం లేదు. కాకపోతే ఆయనకి నోటిపారుదలలో మంచి నైపుణ్యం ఉంది కాబట్టి ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. గట్టిగా డిఫెండ్ చేయగలడు పార్టీని. పేర్ని నాని గారి మనసులో ఏదో ఆలోచన, కొత్త ఆలోచన మొదలైంది కాబట్టి ఆయన్ని కట్టడి చేయడానికి, ముందరి కాళ్ళకి బంధాలు వేయడానికి ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఇక ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఎక్కువ ఉంది. తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసులో ఆయన కూడా అక్యూజ్డ్. సో ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం, స్టే తెచ్చుకోవటం, వీటి కారణంగా ఏంటంటే చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి ఆ సమాచారము, సంజయను ఇచ్చుకొని రావటం అనే ఒక బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన జారిపోకుండా ఉండాలి. స్వతహాగా ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి లీడ్ పొజిషన్లో ఉండగా ఆయన్ని లాగారు, జాగ్రత్తగా లాగారు. గుడివాడలో నాని మీద కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పెద్దగా అప్పచెప్పినవి ఏం లేవు. పని ఆయన ఏదో ఎమ్మెల్సీ చేస్తారంటే అది లేదు. కొన్ని పార్టీలో ఏమైనా కీలకమైన పదవి ఇచ్చారంటే అది లేదు. మొత్తానికి అయినా సరే ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన వేసుకొని బాగానే పనిచేశారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లాయల్గా పనిచేయడం అనేది దేవినేని అవినాష్ లక్షణం. అంటే ఇంకా మామూలు వీర విధేయ కార్యకర్తగా ఆయన పనిచేశాడు. ఆయన సర్వీసెస్ని బాగానే రికగ్నైజ్ చేసి పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ అవసరం. ఎందుకంటే అమరావతి రీజియన్లో 3 ప్రధానమైన జిల్లాలే, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే కృష్ణా జిల్లా. ఈ 3 జిల్లాల్లో అత్యంత విధేయులు, వీర విధేయులు ఉండాలి. అంబటి రాంబాబు, పేర్ని నాని అండ్ అలాగే దేవినేని అవినాష్. సామాజిక వర్గాలు చూస్తే అంబటి రాంబాబు, పేర్ని నాని కాపు సామాజిక వర్గం, అలాగే ఇటు చూస్తే దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గం. అవసరం కూడా అక్కడ. ఎందుకంటే అటు వంగబెట్టి చూస్తే మరి కూటమి వైపు ఉన్నారు కాబట్టి ఇటువైపు అవినాష్ని మనం కాపాడుకోకపోతే పార్టీ బ్యాలెన్స్ కావటం కష్టం. ప్రత్యేకించి విజయవాడలో నమ్ముకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా పార్టీని అమ్మేసి బయటికి వెళ్ళిపోతున్న తరుణంలో అవినాష్ నిలబడ్డారు కాబట్టి ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఒక ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ మేరకు ఇచ్చారు, మంచిదే. అవినాష్కి ఆ పార్టీ బాధ్యత అప్పచెప్పేసి ఊరుకుంటే సరిపోతుందా, లేకపోతే డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో లేనిదయ్యా ఏంటంటే, ఇప్పుడు లేని దల్లాను లేని దయ్యాను అని అంటే ఒక్కటే, ఇంటర్నల్ కమ్యూనికేషన్, అంతర్గత సమాచార వ్యవస్థ ఏమాత్రం లేదు. పార్టీ అధ్యక్షుడు ఏమన్నా చెబితే కిందకి డిసిమినేట్, గ్రాడ్యువల్గా పైనుంచి కిందకి డిసిమినేట్ అవుతూ రావటమే కానీ కోటరీ ద్వారా, అది కూడా శంఖంలోంచి పోస్తేనే తీర్థమైనట్టు కోటరీ చెబితేనే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది.
దేవినేని అవినాష్తో నేరుగా మరి దేవినేని అవినాష్నే కాదు, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఎవరితో అయినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు ఏ వ్యవస్థ ఉందో ఇప్పుడు కూడా అదే వ్యవస్థ నిర్మోహమాటంగా కొనసాగుతూ వస్తోంది. ఏం చెప్పాలనుకున్నా కోటరీకి చెప్పాలి, ఏం చెప్పాలని ఆయన భావించినా కోటరీకి చెప్తారు, కోటరీ కిందకి ఆ సందేశాన్ని పంపిస్తుంది. అసలు ఈ నియామకాలు జరిగినట్టుగా లేదా చేయాలని భావిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఆయన ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని చెప్పి పత్రికా ప్రకటన వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. దీనివల్ల పార్టీ ఏమైనా బలోపేతం అవుతుందా? గుంటూరు జిల్లాలో మీకు అంబటి రాంబాబు గారితో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా కొత్త రక్తానికి ఏమన్నా మీరు బాధ్యతలు అప్పచెప్పారా? విజయవాడలో చూస్తే బ్యాలెన్స్ చేసుకునే రాజకీయం నడిచింది. పిఎస్సి మెంబర్గా వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు, సో ఆయన ఉంచుకోవాలి. మరోపక్క మల్లాది విష్ణు, చావు తప్పి కన్నులు అట్టపోయి ఎలాగో గెలిచిన మల్లాది విష్ణు ఇవాళ పార్టీకి తరఫున మాట్లాడాలి కాబట్టి తిరుపతి లడ్డు కాంట్రవర్సీలో ఏదో మాట్లాడేసి మమ అనిపించేసుకుని బయటకు వచ్చారు. ఆయనకేం బాధ్యతలు ఇవ్వాల, వెల్లంపల్లికి ఇచ్చారు, మాజీ మరి దేవాదాయ శాఖ మంత్రి. ఇటు చూస్తే దేవినేని అవినాష్కి ఇచ్చారు, తూర్పు నియోజకవర్గం, వెల్లంపల్లి వెస్ట్. సో 2 చోట్ల బ్యాలెన్స్ చేసుకున్నారు. మరి ఇంకా మిగిలిన చోట్ల కృష్ణా జిల్లా పేర్ని నాని ఇవ్వాలి. ఎందుకంటే నాని ఏమన్నా నెమ్మదిగా రూట్ డైవర్షన్ ఏమన్నా జరుగుతోందా అనే అనుమానం వచ్చేసినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన జనసేనలోకి వెళ్ళరు, కానీ ఇంకేమన్నా ఆలోచనలు వచ్చి పార్టీ నుంచి పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటారేమోనండి. కాస్తో కూస్తో నోరు చేసుకొని మాట్లాడిన వాళ్ళు, చేయి చేసుకొని కనబడిన వాళ్ళు వీళ్ళే. పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే దేవినేని అవినాష్. సో వీళ్ళు దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన, లేకపోతే సకల శాఖ మంత్రిగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వచ్చిన ఆలోచన? ఏదైతేనే పార్టీ హెడ్ క్వార్టర్స్ ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళకి అప్పచెప్పింది. సరే, ఇంత డ్యామేజ్ జరుగుతోంది ఇప్పుడు తిరుమల కాంట్రవర్సీ, ఇంత డ్యామేజ్ జరుగుతోంది. తిరుమల లడ్డు కాంట్రవర్సీ అనేది ఇప్పుడు ఇంతగా నడుస్తుంటే అర్జెంటుగా ఈ నియామకాలు చేశారంటే ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని? ఊరంతా తగలబడుతుంటే జాగ్రత్తగా కూర్చొని తాడేపల్లి భవంతిలో కూర్చొని ఫిడేలు వాయిస్తున్నట్టు ఇప్పుడు ఈ నియామకాల్లో ఏమన్నా అంత పార్టీకి మేలు చేకూర్చేవా? చేయండి, తప్పేం లేదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడానికైనా మీరు చేయాలి కాబట్టి మీరు చేయండి, తప్పేం లేదు. బట్ ఈ కాంట్రవర్సీని అడ్రస్ చేసే క్రమంలో వీళ్ళు ఏమన్నా ఉపకరిస్తారా? దేవినేని అవినాష్ గొప్ప ఆరేటర్ కాదు, ఆయన మాట్లాడరు బయటికి, అంతగా పెద్దగా వోకల్ కాదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడరు ఆయన. కాకపోతే మంచి సుశిక్షితుడైన నాయకుడు, కార్యకర్తగా ఆయనకి మంచి పేరుంది. ఎందుకంటే తూర్పు నియోజకవర్గంలో ఆయనకి మంచి పట్టుంది. ఇవాళకి ఆయన పిలిస్తే పలికే జనం ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు దేవినేని నెహ్రూ గారికి ఉన్న పేరుని ఆయన కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు, అందుబాటులో ఉంటాడు. దేవినేని అవినాష్కి ఉన్న గొప్ప గుణం ఏంటంటే జనానికి అందుబాటులో ఉంటాడు, ఎవరిని డినై చేయడు, వింటాడు ఫస్ట్. సో అంతవరకు ఓకే. బట్ పార్టీ అంతర్గత నిర్మాణం జరిగే క్రమంలో మీరు తీసుకోవాల్సిన సూచనలు ఏంటి, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? దేవినేని అవినాష్కి ఇచ్చేస్తే మొత్తం ఆయన చేసుకొని ఇస్తారు? అసలు మీ పార్టీలో మీ కోటరీ ఆయన ఉద్యోగం చేసుకొని ఇస్తుందా? ఆయననే కాదు, మిగిలిన వాళ్ళు ఎవరినైనా. మీ కోటరీయే మిమ్మల్ని మించి ఎదిగిపోయిన తర్వాత మీరు సాక్షాత్తు వైకుంఠంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు అని అందరూ భావిస్తుంటారు, కానీ మీ ద్వారం దగ్గర ఉండే ద్వారపాలకులు ఉంటారు చూసారా, వాళ్ళే మిమ్మల్ని మించి ఎదిగిపోయిన తర్వాత మీ దర్శనం ఎవరికి దొరకనప్పుడు వాళ్ళనే దేవుళ్ళుగా భావించే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది లోకం అంటున్న మాట. దానికి మీరు సమాధానం చెప్పలేరు, ఎందుకంటే ఈ మాటలు కూడా మీ దాకా రావు. మధ్యలోనే అక్కడే ఆ ద్వారం దగ్గరే కట్ చేసేస్తారు. ఈ జై విజయులు ఎవరైతే ఉన్నారో కోటరీ రూపంలో వాళ్ళే కట్ చేస్తున్నారు. సో అది రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం అయితే ఇప్పుడు స్పష్టంగా వచ్చింది. మంచిదే, మీరు వివిధ నియామకాలు చేస్తూ వస్తున్నారు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నారు. ఆల్ ఈస్ వెల్. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేప్పటికీ మీరు ఆశించిన ఫలితాలు పార్టీలో కనిపిస్తున్నాయా, అది రివ్యూ చేసుకోవాలి. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు ఇంకా అదే భ్రమంలో ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నాం, మేమే ముఖ్యమంత్రులం, మీరందరూ సామంతులు, ప్రజలందరూ కూడా మా మాటే వినరు. ఎందుకంటే అధికారం మారింది. కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. మీరు అంతర్గతంగా పార్టీలో జరగాల్సిన ప్రజాస్వామిక వ్యవస్థలని, నడవాల్సిన ప్రజాస్వామిక
వ్యవస్థల్ని పూర్తిగా విస్మరించిన తర్వాత చేసే నియామకాలు చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. ఇది పెద్దగా ఫలితం ఇవ్వు. ఫస్ట్ మీరు మారండి. మీరు మారిన తర్వాత మీ నాయకులకి మారమని చెప్పండి. లేకపోతే మీరెంత మారం చేసినా జనం మిమ్మల్ని నమ్మటానికైతే సిద్ధంగా లేరు.